హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఈరోజు ఓపెన్ అవుతాయి కదా. సో ఈ యొక్క 7 పాయింట్స్ అయితే మీరు అసలు మర్చిపోకండి. సో టైం అనేది లేదు కదా, సో దాని నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూసి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు అనవసరమైన గ్రూప్స్ అంటే అనవసరమైన కాలేజెస్ అయితే ఇవ్వకండి గైస్, ఓకేనా. ఎందుకంటే మీరు అనవసరమైన గ్రూప్స్ అంటే ఇప్పుడు మీకు సిఎస్సి కావాలంటే సిఎస్సినే ఇవ్వండి, మీకు ఈసీ కావాలంటే ఈసీనే ఇవ్వండి, లేదంటే సివిల్ కావాలంటే సివిల్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు సివిల్ కావాలని మీరు ఈసీ ఇస్తే ఎలా అవుతుంది, లేదంటే మీకు సో సిఎస్సి కావాలనేసి మీరు సివిల్ లేదంటే మెకానికల్ సో ఇలా ఇస్తే మీకు ఎలా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీకు అనవసరమైన గ్రూప్స్ అయితే ఇవ్వకండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అనవసరమైన కాలేజెస్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే మీకు అనవసరమైన కాలేజెస్ లిస్ట్ అనేది ఇచ్చారంటే మరి ఆ యొక్క కాలేజ్లో అంటే మీకు సీట్ అనేది వచ్చిందంటే సచ్చినట్లు మరి ఆ యొక్క కాలేజ్లోకి వెళ్ళేసి మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఎందుకు చెప్పండి, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అన్న ఇవ్వండి, సో మీకైతే ఒకే కాలేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. సో ఒకటే కాలేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది కాబట్టి ఒకటే కాలేజ్లో మీకు రిపోర్ట్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీరైతే అనవసరమైన కాలేజ్ అనేది ఇవ్వకండి. అనవసరమైన కాలేజ్ అనేది ఇస్తే మరి మీరే సఫర్ అనేది అవుతారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు 1-2 కాలేజెస్ అనేది ఇవ్వకండి గాయస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ అనేది ఒక 7K లేదంటే 8K వచ్చింది అనుకోండి, అప్పుడు 1-2 ఇస్తే సరిపోద్ది. అయినా కూడా నేనైతే రికమెండ్ చేయను 1-2 కాలేజెస్ అయితే. సో మీరైతే మినిమం అంటే ఒక 10-15 కాలేజెస్ అనేది ఇచ్చేదానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఒక 10-15 కాలేజెస్ అనేది ఇచ్చారంటే సో మాక్సిమం మీకు సీట్ అనేది వచ్చేస్తుంది. లేదంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు అంటే మీ యొక్క లక్ అనేది బాగలేక లేదంటే మీ యొక్క మన అదృష్టం అనేది బాగలేకోకుండా మరి మనకు సీట్ అనేది రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ యొక్క దీనికి సంబంధించి నీట్కి సంబంధించి స్కామ్ అనేది జరిగింది కదా. సో దాని నుంచి ఆ సైడ్ వెళ్ళే వాళ్ళందరూ మాక్సిమం అందరూ ఈ సైడ్ కూడా వస్తున్నారనమాట. సో చాలా మంది దీనిలో కూడా ఎలిజిబుల్ కాలేదు కాబట్టి వాళ్ళందరూ ఈ సైడ్ వస్తారు. సో దాని నుంచి కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. సో 1-2 కాలేజెస్ అనేది ఇవ్వకండి. సో మినిమం అంటే ఒక 10-15 కాలేజెస్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ర్యాంక్ తగ్గట్టుగా మీరైతే కాలేజెస్ అనేది ఇవ్వండి, ఓకేనా. సో మీ యొక్క ర్యాంక్ అనేది 1,00,000 ర్యాంక్ అయితే సో మీరు అంటే యూనివర్సిటీ JNTUకే ఇలా ఇస్తే అక్కడ ఎలా ఇస్తారు మీరు ఒకసారి ఆలోచించండి, ఓకేనా. సో మీ ర్యాంక్ తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50K ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి, సో మీరైతే ఇక్కడ 45K ర్యాంక్ లేదంటే 40 ర్యాంక్ ఏదైతే ఉందో సో ఆ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని 40K ర్యాంక్ ఏదైతే ఉందో సో దాని నుంచి సో మీరైతే మీది 50K ర్యాంక్ కదా, సో 40K నుంచి 50 లేదంటే 55-60 ర్యాంక్ ఏదైతే వచ్చిందో సో ఈ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ లిస్ట్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో 60-65 ఇచ్చినా కూడా మీకైతే పర్లేదు, మీకైతే కాలేజ్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే మనం లక్ అనేది బాగలేకుండా మరీ కాలేజ్ అనేది రాకపోతే బాగోదు కదా. సో దాని నుంచి ది బెస్ట్ కాలేజ్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి. సో ది బెస్ట్ అంటే మంచి కాలేజ్ అనేది ఇవ్వండి, దాని తర్వాత కావాల్సింటే నార్మల్ కాలేజెస్ అనేది ఇవ్వండి, ఓకేనా. సో అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇన్ కేస్ మీది 1 lakh అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90K ర్యాంక్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దాంట్లో కూడా ది బెస్ట్ కాలేజ్ ఇస్తారు. అండ్ 1 lakh ఉండేది ఇస్తారు. అండ్ 1,10,000 1,20,000 ఈ యొక్క కాలేజ్ లిస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇస్తారనమాట. సో అలాగైతే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరైతే లక్ ని మీరైతే నమ్మకండి గాయస్, ఓకేనా. సో చాలా మంది లక్ ని నమ్ముకొని సో మీకు అంటే ఒక 1 lakh వస్తే సో మీరైతే ఏదో ఇచ్చేయడం, సో 5K వచ్చినది ఇవ్వడం, సో JNTUకే ఇవ్వడం, లేదంటే ఇలా యూనివర్సిటీస్ ఇవ్వడం, ఇలాగైతే చేయకండి. ఇక్కడైతే లక్ అన్నది అస్సలు యూజ్ అవ్వవు. సో ఓకేనా. సో అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సేవ్ అనేది చేయండి గైస్, ఎవరైనా కానీ సేవ్ అనేది చేయండి, ఫ్రీజ్ అనేది చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ అంటే సేవ్ చేయడానికి ఫ్రీజ్ చేయడానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు సేవ్ చేశారంటే టుమారో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా మైండ్ అనేది చేంజ్ అయ్యి సో దాన్ని ఏమన్నా చేంజ్ అనేది చేయాలంటే వెబ్ ఆప్షన్స్ ని మీరైతే చేంజ్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ చేశారంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఉండదు, మళ్ళీ వాళ్ళు ఒక డేట్ అనేది చెప్తారు, అప్పుడైతే మనము దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు మనం సేవ్ అయితే చేద్దాం, సేవ్ కి ఫ్రీజ్ కి ఏం మరీ అంత ఇదైతే ఉండదు. మీరైతే అక్కడ సేవ్ అనేది చేయండి, ఫ్రీజ్ అయితే చేయకండి, ఓకేనా. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో వెబ్ ఆప్షన్స్ అన్నది అదే ఫైనల్ అని మీరైతే మీ యొక్క మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో ఇదే ఫైనల్ అనేసి మీరైతే ఇవ్వండి. ఎందుకంటే మరి టుమారో మరి కాలేజ్ అనేది యాడ్ చేసుకుందాంలే, లేదంటే ఈ యొక్క కాలేజ్ అనేది మరి యాడ్ చేద్దాంలే, అంటే ఈ యొక్క కాలేజ్ అనేది తీసేద్దాం అనేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో చెత్తలో కాలేజెస్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ లో ది బెస్ట్ కాలేజెస్ ఇచ్చారంటే సో చెత్తలో కాలేజే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. సో అదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ది బెస్ట్ కాలేజ్ అన్నది ఇవ్వండి.
అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని మీరైతే నమ్మకండి గైస్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నార్మల్ గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది? సో ఒక కాలేజ్ కి అయితే 40K ర్యాంక్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళేసి అడుగుతుంటే వాళ్ళేమో అంటే 40K కాదు 30K లేదంటే 25K మాదైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉందనే చెప్తున్నారు. సో దాన్ని అయితే నమ్మకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరైతే కొద్దిగా చూసుకోండి. అంటే మీ యొక్క ర్యాంక్ అనేది చెప్పాను కదా, మీ యొక్క ర్యాంక్ అనేది ఒక 1 lakh అనుకోండి. 90K నుంచి మీకైతే 1,10,000 1,20,000 కి సంబంధించి ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇవ్వండి. ఇంకా మీకు కావాలంటే సో 80,000 నుంచి 1,20,000 లో ఉండే ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవైతే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ కాలేజెస్ అయితే ఇవ్వండి గైస్ ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ లిస్ట్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో దాన్ని అయితే చూసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లిస్ట్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేయండి. దానిలో మాక్సిమం అంటే మీ లక్ ఏమన్నా ఉందనుకోండి, అంటే ఆ యొక్క కాలేజ్ లో ఎవరు అప్లై చేసుకోలేదు అనుకోండి, అప్పుడైతే మీకు సీట్ అనేది వస్తుంది. సో అలా మీకు సీట్ అనేది అపాయింట్ చేస్తారు అనేసి దానికి సంబంధించి నేను మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఒక వీడియో అనేది చేస్తాను నెక్స్ట్ అనేది. సో దాన్ని అయితే చూడండి. సో దాన్ని చూస్తే మీకు ఇంకా ఒక క్లియర్ అండ్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అది సో ఈ యొక్క 7 మిస్టేక్స్ అయితే మీరు అసలు చేయకుండా పూర్తిగా అవాయిడ్ అనేది చేయండి. ఎందుకంటే యొక్క మిస్టేక్స్ అనేది చేస్తే మీకు సీట్ అనేది కంపల్సరీగా రాదనమాట. టైం అనేది లేదు కాబట్టి కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే చేయండి. అండ్ కాలేజ్ లిస్ట్ అనేది కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి చేస్తున్నారు. సో నెట్ సెంటర్ లో వాళ్ళకైతే ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి అంతా తెలిసిందే నెట్ సెంటర్ ఏంటికి ఓపెన్ చేస్తాండ్రి మీరే ఒకసారి ఆలోచించండి. సో ఇంకోటి ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయమే కదా, మేమైతే ఇంటర్న్షిప్ అనేది మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. కింద స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, దీని అయితే చూడండి డీటెయిల్ గా ప్రతి ఒక్కటి నేను డిస్ప్లే చేస్తున్నాను. సో మీ ఇన్ కేస్ మీకు ఓకే అంటే మీరైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేనైతే మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేమైతే చూసుకుంటాం అనమాట. ది బెస్ట్ కాలేజ్ లో అంటే మీకు ఎంతన్నా ర్యాంక్ రాని ఆ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్ లో వచ్చేలేక సీట్ వచ్చేలేక మేమైతే చూసుకున్నాం కాబట్టి సో మీకు ఓకే అంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి guys. వీడియో అయితే ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, మీకు ఏ చిన్న ఎర్రర్ వచ్చినా కూడా వాట్సాప్ లో లేదంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు అంటే వీలైనంత తొందరగా రిప్లై అనేది ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు రిప్లై అనేది రాలేదంటే దానికి సంబంధించి వీడియో అనేది చేసింటాను, దాన్ని అయితే చూడండి గైస్. చెక్అవుట్ చేయండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.